మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. రామ్ చరణ్ జాన్వీ కపూర్ కాంబినేషన్లో పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా సక్సెస్ రేటు అలానే పబ్లిక్ ఫీడ్బ్యాక్ వీటితో పాటు ఒక వివాదాస్పద చర్చ కూడా నడుస్తుంది. ప్రధానంగా హీరోయిన్ని ప్రొజెక్ట్ చేసినటువంటి విధానం సౌత్ సినిమాని డీగ్రేడ్ చేస్తున్నటువంటి స్థితిలో ఉందనే విమర్శలు కూడా పెద్ద ఎత్తున రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బుచ్చిబాబు ఒక సీరియస్ డెసిషన్ తీసుకున్నారు. కొన్ని సీన్స్ని రివైజ్ చేయాలని కూడా దానికి సంబంధించినటువంటి ఒక నోట్ రిలీజ్ చేశారు. అసలు ఏం జరిగింది, ఈ సినిమా వివాదం వెనుక, ఈ వివాదాల చర్చల వెనుక ఉన్నది ఎవరు, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే. ప్రభు గారు, ఈ సినిమా డే 1 టాక్, రెండో రోజు ఫ్యాన్స్ హడావడి ఇవన్నీ ఓకే, కానీ అండర్ కరెంట్గా జరుగుతున్నటువంటి చర్చ సినిమాలో మహిళల్ని కించపరిచారు, హీరోయిన్ డీగ్రేడ్ చేశారు, ముఖ్యంగా సౌత్లో ఇలాంటి కల్చర్ ఉందా అనే ఒక ప్రశ్న నడుస్తుంది సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు రిలీజ్ చేసినటువంటి నోట్, మేము కొన్ని సీన్స్ తొలగిస్తున్నాం, మహిళల్ని అగౌరవపరచలేదు అంటే ఆ వివాదానికి వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ఏ విధంగా చూడాలి దీన్ని? అసలు మహిళలను అవమానపరచడం లేదనేటువంటి మాట ఇందులో ఉన్నదే ఏకైక మహిళ అమ్మాయి ఒకతే. మిగతా క్యారెక్టర్స్ ఏవి కూడా ఏమి లేవు అసలు లేడీస్ని. ఆ హీరోయిన్ ఎక్స్పోజ్ చేసిన విధానం అనేటువంటిది బాగలేదనేటువంటిది విపరీతంగా ట్రోల్ అవుతుంది. ముఖ్యంగా నార్త్లో, అంటే సౌత్ ఇండియా సినిమా అంటే ఇంత చీప్గా ఉంటుందా, లేడీస్ని ఇంత చీప్గా, అంటే ఆ క్యారెక్టర్ అనేటువంటి దానికి ఒక క్యారెక్టర్ లేదు అనేటువంటి విమర్శలు విపరీతంగా వస్తున్నటువంటి ఇది అనమాట. దాని మీద సినిమాకి ఎంత మంచి టాక్ వచ్చిందో, ముఖ్యంగా రామ్ చరణ్ చేసినటువంటి ఫైట్స్కి కానీ, తను చేసినటువంటి పడ్డ కష్టానికి కానీ అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ తను ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఈ హీరోయిన్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినటువంటి విమర్శలు అనేటువంటి చాలా తీవ్ర స్థాయిలో ఉండటం జరుగుతుంది. అంటే ఈ యాక్సెప్ట్ చేసినట్టు బుచ్చిబాబు ఒక నోట్ రిలీజ్ చేశారు, ఆయన పేరు మీద ఒక నోట్ రిలీజ్ అయింది, అఫీషియల్ దీనిలోనే వచ్చింది. మహిళలను కించపరచలేదు, సినిమాని సినిమాగా చూడండి, రకరకాల విజ్ఞప్తులు చేశారు. ఫైనల్ గా అయితే కొన్ని సీన్స్ తొలగిస్తున్నామని ఒప్పుకున్నారు. కొన్ని ఇలాంటివి ఎప్పుడైనా జరిగింది అసలు సినిమా రిలీజ్ అయినాక మళ్ళీ ఈ తరహా మాడిఫికేషన్స్? అది కాదు, కొన్ని సీన్లు దొరకిస్తాం, అసలు ఎన్ని సీన్లు ఉన్నాయని హీరోయిన్ మీద అసలు ఫస్ట్ 2-3 సీన్లు బిగినింగ్ లో ఉంటాయి. ఓవరాల్ గా తన స్క్రీన్ ప్రెజెన్స్ అనేటువంటిది చాలా తక్కువ. మొత్తం మీద ఒక 20 నిమిషాలు ఉంటుంది. స్క్రీన్ టైం అనేది చాలా తక్కువ, 20 నిమిషాలే ఉంటుంది. దాంట్లో తొలగిస్తానికి ఏముంది, తొలగిస్తే మాత్రం దొరికించడం వల్ల జరిగే ప్రయోజనం, ఉంచడం వల్ల జరిగే ప్రయోజనం ఏం కనిపించలేదు దాంట్లో. నిజంగా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి అంటే మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాని ఎడిట్ చేయడం అనేటువంటిది లెంగ్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువైందండి అంటేనో, లేకపోతే కొన్ని ఫైట్ సీన్స్లో ఏదన్నా సెన్సార్ పరమైనటువంటి అభ్యంతరాలు వస్తేనో వాటిని తొలగించడం జరిగింది తప్ప, కేవలం ఒక అబ్సినిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక హీరోయిన్ క్యారెక్టర్ని ఆ సన్నివేశాన్ని తొలగిస్తాం అనేటువంటి ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాంటి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వచ్చినటువంటి విమర్శల నేపథ్యంలో. కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనే చెప్పుకోవాలి. అదే ఎవరు అసలు బాధ్యులు? ఇప్పుడు ఒక కథ 10 సార్లు వీళ్ళు స్టేజ్ పైన ఏం చెప్పారంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా కథ అద్భుతం, మేము విన్నాము, ఆ కథ ఆ క్యారెక్టర్ ఇంకా అద్భుతంగా వచ్చింది, ఈ క్యారెక్టర్ ఇలా వచ్చింది, ఎవరికాళ్ళు చెప్పారు. చేసేటప్పుడు కూడా కొంత తెలుస్తుంది. హీరోయిన్ ప్రాబ్లమా, డైరెక్టర్ ప్రాబ్లమా, అసలు ముఖ్యంగా జాన్వీ కపూర్ ఎంపిక చేసుకునే విధానంలో లోపం. తెలుగులో చేసిన 2 సినిమాల మీద ఇలాంటి విమర్శలు వచ్చినాయి. అంత ముందర దేవర, అది కూడా అంతే, ఓన్లీ స్కిన్ షో తప్పితే ఏమీ లేదు అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న విధానం అలా ఉంది. ఒక హీరోయిన్ క్యారెక్టర్కి ఒకప్పుడు క్యారెక్టర్ హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అన్నటువంటి క్యారెక్టర్స్ ఆ దేవరలోనైనా సరే, ఈ సినిమాలో అయినా సరే, అంటే హీరోయిన్ క్యారెక్టర్ని ఒక హీరోని ప్రొవోక్ చేయడానికో, రెచ్చగొడతానికో, పబ్లిక్ని రెచ్చగొడతానికో అనే పర్పస్ తప్పితే క్యారెక్టర్కి అంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, సెల్ఫ్ రిలయన్స్ కానీ అనేటువంటిది లేనటువంటి పాత్రలుగా క్రియేట్ చేయటం అనేటువంటిది జరిగింది. సరే, అదైనా సరే గతంలో కూడా చాలా సినిమాల్లో హీరోయిన్ ఫర్ ద హీరోయిన్ సేక్ అనేటువంటి దానికోసం వచ్చినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. కాకపోతే అసలు మనిషి భూమి మీద నిలవకపోవటం, ఆ ఒంటి మీద బయట నిలవకపోవటం, ఆ చేసిన కన్సీవ్ చేసుకుంటే సన్నివేశాల్లో కూడా ఏమాత్రం డెప్త్ లేకపోవటం, ఈ కారణాల వల్ల ఆ తీవ్రమైనటువంటి విమర్శల పాలు వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఇది వ్యక్తం చేస్తున్నానని చెప్పింది జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ అదే అమ్మాయి ప్రీ రిలీజ్ ముందు జరిగినటువంటి ప్రమోషన్స్ లో ఇదే బుచ్చిబాబు గురించి ఎంత గొప్పగానో చెప్పింది. ఈజ్ ఎ వెరీ డేంజరస్ డైరెక్టర్, అంటే డేంజరస్ ఇన్ ద సెన్స్ చాలా ముద్దుగా, చాలా ప్రేమగా చెప్పడం అనమాట అని చెప్పింది. చాలా వండర్ఫుల్ డైరెక్టర్, అది ఇది కూడా చెప్పింది. కానీ తీరా సినిమా చూసుకుని రిజల్ట్ చూసుకున్న తర్వాత
తన ఓవరాల్ అవుట్పుట్ చూసుకున్న తర్వాత అందరూ డిసప్పాయింట్ అయ్యారు, ఆ అమ్మాయి డిసప్పాయింట్ అయింది. దానివల్ల అంటే పబ్లిక్ రియాక్షన్ బట్టి ఆమె ఒపీనియన్ మార్చుకుందా. ఎందుకంటే 2 సినిమాల్లో తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆమె కథను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతుందా అనే కథను ఎంచుకోవటం అది ఏం లేదబ్బా. ఇక్కడ కథను ఎంచుకునేంత లేదు. ఒక పెద్ద కాంబినేషన్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరో, ఒక పాన్ NTR ఇండియా లాంటి సినిమా, పెద్ద హీరో, ఒక పాన్ ఇండియా సినిమా, అక్కడ ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద హీరో, ఆ అమ్మాయికి తెలుగులో ఎంట్రీ ఫస్ట్ టైం, ద గ్రేట్ శ్రీదేవి కూతురు. కాబట్టి ఆ అమ్మాయిని తీసుకుంటున్నామని చేసినప్పుడు ఆ అమ్మాయికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఆ అమ్మాయికి ఉంటాయి, ఆ అమ్మాయి మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఆ అమ్మాయి మీద ఉంటాయి, ఆ అమ్మాయికి ఉంటాయి. సో 2 వైపులా ఒక పెద్ద జాయిన్ అవుతుంది, సినిమాకి ప్లస్ అవుతుంది అనేటువంటి దీంతో తీసుకున్నారు. కానీ క్యారెక్టర్ల డిజైనింగ్ విషయంలో మాత్రం 2 సినిమాలు కూడా బాగా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అంటే బాలీవుడ్ లో కూడా ఇలాంటి సినిమాలు చేసిందా జాహ్నవి కపూర్, లేదంటే అక్కడ ఏమైనా డిఫరెంట్ చాయిస్ ఉందా? డిఫరెంట్ సినిమాలు చేసింది కదా తను. చాలా సినిమాలు డిఫరెంట్ క్యారెక్టర్ కింద పర్ఫార్మర్గా చేసింది. అంటే స్టార్డమ్ కోసం చేయాలనేటప్పటికి ఇటు వచ్చింది. తెలుగులో స్టార్డమ్, శ్రీదేవి గారు ఎలాంటి స్టార్డమ్ ఇక్కడ తెలుగులో ఎంజాయ్ చేశారు, ఇండియన్ స్క్రీన్ మీదనే ఆవిడ ఎలాంటి స్టార్డమ్ ఎంజాయ్ చేశారు. అలాంటి స్టార్డమ్కి ఇది మంచి స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది అనుకుంటే 2 సినిమాలు కూడా దెబ్బేసినాయి అమ్మాయికి. సో దట్ ఇస్ వెరీ, ఇప్పుడు తమిళ హిందీలో అమ్మాయి చాలా మంచి సినిమాలు చేసింది. ఆ మిలియన్ అనే సినిమాలో చూపించినట్టు పర్ఫార్మెన్స్ కానీ, ఇంకొక కార్గిల్ గర్ల్ ఆ సినిమాలో కానీ వాటిలో అమ్మాయి చూపించినట్టు పర్ఫార్మెన్స్ వాల్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హీ వాజ్ ఈవెన్ నామినేటెడ్. మన ఓన్లీ గ్లామర్ షో అన్నట్టుగా, గ్లామర్ షోకి మాత్రమే ఆ అమ్మాయిని వాడుకోవాలని చూసినట్టు మాట మాత్రం వాస్తవం. ఇక దాంట్లో మళ్ళీ ముసుగులో గుద్దులాట్లు అవసరం లేదు. ఆ గ్లామర్ షో కోసమే తీసుకొచ్చారు. ఆ గ్లామర్ షో చేసి గ్లామర్ షో శ్రీదేవి కంటే గొప్ప గ్లామర్ షో చేసిన వాళ్ళు ఎవరు ఇండియన్ స్క్రీన్ మీద. అయితే ఎంత మీనింగ్ఫుల్ గా, ఎంత అందంగా అసలు గ్లామరు ఎక్స్పోజర్ అనేటువంటిది కూడాను దాంట్లో ఒక మీనింగ్ఫుల్ ఎక్స్పోజర్ ఉండాలి. స్ట్రిప్పింగ్ ఈజ్ నాట్ గ్లామర్, స్ట్రిప్పింగ్ ఈజ్ నాట్ నెవర్. మీరు కూడా సినిమా చూసినాక ఫస్ట్ రివ్యూలో ఆమె నేల మీద నిలవదు, ఆమె పైకి నిలవదు, ఏం క్యారెక్టర్ ఇదని క్వశ్చన్ చేశారు. అవునవును. ఇప్పుడు బుచ్చిబాబు రియలైజేషన్ జరిగిందని అనుకోవాలా? ఆయన కొన్ని సీన్స్ తీస్తున్నాము ఇందులో అంటే రియలైజేషన్ జరిగింది అని అనుకోవచ్చా? రియలైజేషన్ కంటే కూడా అతను రియలైజేషన్ చెప్పాడు, నేను ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నట్లయితే అని చెప్పి. హర్ట్ చేసావు కాబట్టే కదా ఇంత ట్రోలింగ్ వచ్చింది. హర్ట్ చేసి ఉన్నట్టయితే సారీ చెప్తున్నాను అనే మాట అన్నాడు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సారీ చెప్పారు, సీన్ తొలగించడం అనేటువంటిది ఇట్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సినిమా. ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ మీద వచ్చిన విమర్శల నేపథ్యంలో సీన్స్ తొలగిస్తాం అనేటువంటిది లేదు. 1-5 సీన్లు, ఇంకా అట్లా ఏం తొలగించారో ఏముంచారో కూడా తెలియదు. ఎంట్రీ సీన్స్ లో కొన్ని షార్ట్స్ తీసేసి ఉండడానికి అవకాశం ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఇది సౌత్ కల్చరు లేదంటే టాలీవుడ్ కల్చరు, కొంతమంది అయితే కిల్ టాలీవుడ్ అంటున్నారు. బాహుబలి వచ్చినప్పుడు ఒక ఇన్స్పైరింగ్ మోడల్ టాలీవుడ్ అన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి టాలీవుడ్ అంటే దీన్ని చంపేయండి, ఈ దరిద్రం అంతా నార్త్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడారు. అక్కడేం లేవా ఇవన్నీ అక్కడేదో అంతే చాలా పవిత్రమైన సినిమాలను శుద్ధపూస సినిమాలు వచ్చినాయి. అక్కడ దరిద్రాలు ఎక్కడైనా ఉన్నాయి. నార్త్ లో మాత్రం ఎన్ని సినిమాల్లో దారుణమైన ఎక్స్పోజింగ్లు చేసి బూత్ సినిమాలు తీసి ఎక్స్పోజింగ్ సినిమాలు తీసినటువంటి సినిమాలు రావట్లేదా? ఈ రోజు సోషల్ మీడియాలో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వస్తున్న బూతు నార్త్ నుంచే ప్రవహిస్తుంది. కిల్ బాలీవుడ్ అంటామా? ఎవరో కొంతమంది చేసినటువంటి వాటికి మొత్తం వ్యవస్థని మనం తప్పు పట్టకూడదు. ఆ పర్టికులర్ గా ఆ సినిమాలోనో ఆ పర్టికులర్ దీంట్లో జరిగినటువంటి వాటినే మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడాలి. అంత మాత్రం కిల్ బాలీవుడ్, కిల్ టాలీవుడ్, కిల్ హాలీవుడ్ అనుకుంటే పిచ్చియ్యదు. ఇంకోటి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టారు. ఐటమ్ సాంగ్ లో కూడా మళ్ళీ ఒక హీరోయిన్ ఇంపోర్ట్ చేసి అందులో పెట్టారు. ఈ హీరోయిన్ వచ్చి ఐటమ్ సాంగ్ చేస్తేనే హిట్ అయింది అనే ఒక పారామీటర్ ఏమైనా ఉందా ఇండస్ట్రీలో? అదొక దరిద్రం అన్నమాట. తెలుగు సినిమాకి ముఖ్యంగా సౌత్ సినిమాలో పెద్ద పెద్ద టాప్ హీరోయిన్స్ తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేయించడం అనేటువంటి కల్ట్ ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది ఏ సినిమా నుంచి గుర్తులేదు, కానీ అదొక దరిద్రం. నిర్మాతల పాలిట అదొక శాపం. ఐటమ్ సాంగ్ అనేటువంటిది వాంప్ క్యారెక్టర్స్ మీద, వాళ్ళ మీద ఐటమ్ గర్ల్స్, ఐటమ్ హీరోయిన్స్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు. ఇప్పుడు ఎంత పెద్ద సాంగ్ హిట్ అవ్వాలి, పెద్ద డాన్సర్ సిల్క్ స్మితలు వీళ్ళకంటే, జయమాలిని కంటే, జ్యోతిలక్ష్మి కంటే ఇప్పుడు వాళ్ళు లేరు. నువ్వు ఎంతమంది కొత్త అమ్మాయిలు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఎక్స్పోజ్ చేసి ఇప్పుడు ముమైత్ ఖాన్ చేసింది. ఆ రింగరింగా సాంగ్ ఉంది, ఆ రింగరింగా సాంగ్ ఏ అమ్మాయి వచ్చి చేసిందని అంత పెద్ద హిట్ అయింది. అది సాంగ్ లో దమ్ము ఉంటే అంటే అమలాపురం సాంగ్, అప్పటికి అమ్మాయి అభినేశ్రీ, అనురాధ కూతురు, కొత్త పిల్ల అమ్మాయి, ఆ అమ్మాయితో ఆ సాంగ్ చేశారు, అది సాంగ్ హిట్ అయింది. అమ్మాయి చక్కగా చేసింది. ఆ క్యారెక్టర్ చేసే వాళ్ళకి వాళ్ళ పొట్ట కొట్టడం అనేది పక్కన పెడదాం, అది పక్కన పెడదాం.
సినిమాకి ఎంత భారమో తెలుసా అది. ఐటమ్ సాంగ్స్ కోసం ఒక రేంజ్ పెరుగుతుంది దీనివల్ల. ఇప్పుడు పుష్ప సినిమా సమంత చేసింది, అందుకనే మొత్తం నేషనల్ వైడ్ అటెన్షన్ వచ్చింది. ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కదా, పిచ్చి మాట్లాడింది. సమంత చేయటం వల్ల సాంగ్ హిట్ అవటం వల్ల మూ అంటావా ఆ సాంగ్ ఎవరు చేసినా వస్తుంది, సమంత చేస్తేనే కాదు. ఈ ఐటమ్ సాంగ్స్ కి ఈ టాప్ హీరోయిన్స్ తీసుకొచ్చి కోట్లు తగలబెట్టి నిర్మాత నెత్తిన తాండవం ఆడుతున్నారు ఈ డైరెక్టర్లు, చాలా మంది డైరెక్టర్లు. అది మాత్రం ఏ సాంగ్ హిట్ అయితే చాలు. రింగ సాంగ్ ఎవరున్నారని హిట్ అయింది ఇదే సుకుమార్ డైరెక్షన్ లో. అంటే అమలాపురం సాంగ్ లో ఏ పెద్ద స్టార్ చేసింది? ఎందుకు వెళ్ళి పెద్ద పెద్ద హీరోయిన్స్ తీసుకొచ్చేసి ఐటమ్ సాంగ్స్ పెట్టేసేసి ప్రొడ్యూసర్లు నెత్తిన నోరెత్తలేరు. మన ప్రొడ్యూసర్లంతా నిస్సహాయులు, నోరెత్తలేని వాళ్ళు, మాట్లాడలేని వాళ్ళు, జరుగుతున్న చెట్ల మీద జరుగుతున్న దురాగతాన్ని ప్రశ్నించలేని నిర్మాతలు, నిస్సహాయులు, నిమిత్త మాతలు ఉన్నారంటే మన నిర్మాతలు. ఆ కారణంగా లేక ఐటమ్ సాంగ్స్ పోయి వాళ్ళని తెచ్చి పెడతామండి. నేను సాంగ్ సరిగ్గా రాసు. ఇప్పుడు పోనీ ఈ సినిమాలోనే చూద్దాం, శృతి హాసన్ పాటలో దమ్ము లేదు, ఎవరికి మళ్ళీ ఏమో కూడా వచ్చి పాటలో దమ్ము లేదు. ఎవడన్నా బయట పాడుకుంటున్నాడా, వింటున్నాడా ఆ పాటని? ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఏమన్నా ప్రయోజనం ఉందా? మరి అలాంటప్పుడు ఇది ఐటమ్ సాంగ్స్ కోసం హీరోయిన్. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ పాత్రలు అనేటువంటి మనం ఒక ఉదాత్తమైన ధోరణిలో ఒక హై లెవెల్లో చూస్తాం. అలాంటి హీరోయిన్ తీసుకొచ్చి బొడ్డు కింద కట్టి కింద ఏం మిగలదు, అక్కడ ప్లేస్ కూడా ఏమి ఉండదు, బెత్తడు కూడా ప్లేస్ ఉండదు అనమాట. అంత నిజమైన ఎక్స్పోజింగ్ చేయించేసి మళ్ళీ వీళ్ళే హీరోయిన్లుగా గొప్ప గొప్ప పాత్రలు చేస్తారు, ఉదాత్తమైన పాత్రలు చేస్తారు, త్యాగాలు చేస్తారు. అసలు ఎలా, హౌ ఇట్ వర్క్స్ అవుట్? కాబట్టి ఐటమ్ సాంగ్స్ కి హీరోయిన్లను పెట్టే దరిద్రం నిర్మాతలు వీళ్ళు మానుకోకపోతే, దర్శకులు నిర్మాతలు ఈ గొర్రెల్లాగా తలకాయలు ఊపుతా ఉంటే సినిమా ఇండస్ట్రీకి ఇలాంటి అప్రదిష్టే ఎదురవుతుంది. సినిమాకి కూడా ఇంత పెద్ద హీరోయిన్ ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి ఆమెకి బడ్జెట్ చాలా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ రాలేదు కాబట్టి సీన్స్ అన్ని కట్ చేస్తున్నారు. ఇది నిర్మాతకి లాభం తీసుకొచ్చేదేనా? నిర్మాతకి లాభం ఎట్లా తీసుకొచ్చుద్ది? ఎలా తీసుకొచ్చింది? ఇన్ని కోట్లు పెట్టేసి ఆ అమ్మాయిని తీసుకొని వచ్చేసి ఇంత ప్రమోషన్ చేసి ఇంత వర్క్ చేసిన తర్వాత ఆ సీన్ తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే అది నిర్మాతకి ప్లస్ ఎలా అవుతుంది? మైనస్. నిర్మాతకి ఇస్ ద బిగ్ మైనస్. అంటే కొన్ని ఆ సీన్స్ తీయడం వల్ల కొంత ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవడం కానీ, మళ్ళీ సినిమా కొంచెం పుంజుకోవడానికి కానీ ఏమైనా స్కోప్ ఉంటుందా? లేదంటే అది తీసినా ఎప్పుడైనా సినిమా అది కాదు, ఎప్పుడైనా సినిమాలకు కొత్త సీన్స్ సాంగ్స్ యాడ్ చేసాము మళ్ళీ వచ్చి మీరు చూడండి అని అంటారు తప్ప సీన్స్ తీసేసాం వచ్చి చూడడానికి చెప్పడం అక్కడ జరగదు కదా. కరెక్ట్. దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? సీన్స్ తీసేశారు, జాహమే లేదు, ఇట్స్ బిగ్ లాస్. సరే, దానివల్ల కలెక్షన్స్ పెరుగుతాయి, ఆ కలెక్షన్స్ మీద ఏమాత్రం ప్రభావం ఉంటుంది అనేది పక్కన పెట్టే, ఆ పెట్టిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరు కదా. పెట్టిన ఖర్చు మామూలు ఖర్చు, అది బూడిదలో పోసిన పన్నీరు కదా. ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. కానీ ఇంకొక డౌట్ ప్రభు గారు, ఇప్పుడు ఎలా తీసారు అనేది పక్కన పెడితే స్క్రీన్ పైకి వచ్చి జనం చూసేటప్పటికి మధ్యలో ఒకటి ఉంటుంది, సెన్సార్ బోర్డు అని చెప్పి. నిజంగా అభ్యంతరకరమైన దృశ్యాలు లేదా అభ్యంతరకరంగా తీసిన సన్నివేశాలు అనుకుంటే సెన్సార్ స్టేజ్ లోనే ఆగిపోవాలి. ఈ థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ కరెక్షన్స్ రావడం అనేది ఏంటి? సెన్సార్ పబ్లిక్ చేసిన సెన్సార్ ఇంతవరకు సెన్సార్ బోర్డు సెన్సార్ చేయాల్సిందని ఇది పబ్లిక్ చేసి విమర్శల ద్వారా, తిట్ల ద్వారా, ట్రోలింగ్ ద్వారా పబ్లిక్ చేసినటువంటి సెన్సార్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ని ఏం మాత్రం ఒక సెన్సిబిలిటీతో డిజైన్ చేయలేదు ఈ సినిమాలో. ఆ క్యారెక్టర్ని, అచ్చియమ్మ క్యారెక్టర్ని, ఆ సీన్స్ కన్సీవ్ చేసుకున్న విధానం కూడా చాలా కృతకంగా ఉంటుంది. అతను ఆ ఊర్లో ఒక రెజ్లరు, ఆ అబ్బాయి అతను యాక్చువల్గా ఈ ఇదిలో ఉన్నవాడు, వెనకాల ఆ అమ్మాయి పడాలి. ఈ అమ్మాయిని చూడగానే ఇతను సొంగ కాల్చుకుంటూ బీడీ కాల్చుకుంటూ వెనకాల పరిగెట్టడం అనేటువంటి కాన్సెప్టే వెరీ బ్యాడ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. అక్కడ ఒక గోల్ వైపు వెళ్ళాల్సినటువంటి క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్నాం. అనుకున్నప్పుడు ఇతని ఆట చూసి, ఇతని ఇది చూసి, ఇతని చలాకీతనం చూసి ఆ అమ్మాయి ఇతను వెంట పడ్డట్టు ఉంటే, ఆ సీన్స్ని అక్కడ నుంచి డెవలప్ చేసుకుంటూ ఉంటే దాని ఒక చక్కటి లవ్ స్టోరీ తయారవుతుంది. ఒక పెద్ద స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకురాగలిగినటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ హీరో వచ్చేసి బిడి కాల్చుకుంటా అమ్మాయి కలబడి పోవటం అనేటువంటిది, ఇది హీరోయిన్ ఆఫ్టర్ ద హీరోయిన్ అనేటువంటిది ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ వర్కౌట్ రాంగ్ స్టెప్ పడింది. అక్కడే రాంగ్ స్టెప్ పడింది. ఆ తర్వాత ఇక ఈ కన్సీవ్ చేసుకున్న సీన్స్ అన్నీ కూడాను రాంగ్ సీన్స్, వెరీ రాంగ్ సీన్స్. ఏ సీన్ లో కూడాను ఆ అమ్మాయి పట్ల ఒక హీరోయిన్ లవ్ ట్రాక్ ఉందంటే ఒక లబ్జుతనం ఉండాలి, దాంట్లో ఒక అందం, ఒక ఆహ్లాదం ఉండాలి.
అది ఎక్కడా లేదు. రొమాంటిసిజం అనేది ఎక్కడ కనపడలేదు. ఎబ్బెట్టు ఏహిత తప్పితే ఏమీ కనిపించలే. అందువల్ల దట్ ఈస్ దాని ఫలితమే ఈ విమర్శలు, ఈ ట్రోలింగ్లు, తీసేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి. సో ఇప్పుడు బుచ్చిబాబు క్షమాపణలు చెప్పాడు, సీన్స్ కూడా తొలగిస్తా ఉన్నాడు కాబట్టి కొంతవరకు శాంతించే అవకాశం ఉంటుంది. ఈ ట్రోల్స్ కానీ సోషల్ మీడియా కామెంట్స్ కానీ నెగిటివిటీ తగ్గేటువంటి ఛాన్స్. తగ్గడం అంటే తీసేసాడు కాబట్టి ఇక ఓకే, తప్పు తెలుసుకున్నారు, దే హ్యావ్ రియలైజ్డ్ అనేటువంటిది ఒక సానుభూతి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఈ సినిమాకి సంబంధించి పెద్ద సినిమాలో కొన్ని సీన్స్ను తొలగిస్తూ చిత్ర యూనిట్ డెసిషన్ తీసుకుంది, అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. అయితే సినిమా షూట్ చేసేటప్పుడే సరైనటువంటి ప్రణాళిక, క్యారెక్టర్స్కి క్యారెక్టరైజేషన్ ఇవ్వడం అనేది డైరెక్టర్ బాధ్యత. అందులో తప్పు చేస్తే పబ్లిక్ సెన్సార్ తప్పదు అనే హెచ్చరిక పెద్ద సినిమా ద్వారా ఒక గుణపాఠం అవుతుందని ప్రభు గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.